ఆర్టీసీ రేపు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్ కు వెళ్లిన నేతలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీనిచ్చారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వ్యవహరించాలని కోరారు. మరోవైపు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామని పేర్కొంది. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకొని అభివృద్ధి పథంలోకి వెళుతోందని తెలిపింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లిందని చెప్పింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయంటూ స్పష్టం చేసింది.